శీర్షిక లోకరక్షకుడు పరమశివుడు నీలకంఠుడైన కథ మహాశివుడు నీలకంఠుడైన మహోన్నతగాథ. ఓం నమః శివాయ. భారతీయ పురాణాల్లో ప్రతి కథ వెనుక ఒక గొప్ప అర్థం దాగుంటుంది. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణు అయితే లయకారుడైన పరమశివుడు లోకరక్షకుడు. లోకం ఆపదలో ఉన్నప్పుడు తనే ముందు నిలబడి ఆ కష్టాన్ని స్వీకరించే మహాత్యాగమూర్తి ఆయన. ఈరోజు మనం శివయ్య నీలకంఠుడుగా ఎలా మారాడో, ఆ క్షీరసాగర మథనంలో అసలేం జరిగిందో అత్యంత వివరంగా తెలుసుకుందాం. అనంతమైన ఈ విశ్వంలో లయకారకుడిగా, భోలాశంకరుడిగా పిలువబడే మహాశివుని కరుణ అపారం. దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో లోకాన్ని కాపాడడం కోసం శివుడు చేసిన ఒక గొప్ప త్యాగం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కథ ప్రారంభమయ్యేది ఒక చిన్న పొరపాటుతో. ఒకసారి దేవేంద్రుడు తన ఐరావతంపై వెళ్తుండగా దుర్వాస మహాముని ఆయనకు ఒక దివ్యమైన మాలను బహుకరిస్తారు. కాని అహంకారంతో ఉన్న ఇంద్రుడు ఆ మాలను ఐరావతం తలపై వేస్తాడు. ఆ ఏనుగు దానిని కిందపడేసి తొక్కుతుంది. దీనితో కోపగించిన దుర్వాసముని, నీ ఐశ్వర్యమంతా నశించిపోవుగాక అని శపిస్తారు. ఆ శాపం వల్ల దేవతలందరూ తమ శక్తిని, తేజస్సును కోల్పోతారు. ఇదే అదనుగా భావించి రాక్షసులు దేవలోకంపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమిస్తారు. అప్పుడు దిక్కుతోచని దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయిస్తారు. మహావిష్ణువు ఒక ఉపాయం చెబుతాడు. క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందండి. అది తాగితే మీకు మళ్లీ శక్తి వస్తుంది. కాని అదొక దేవతల వల్ల సాధ్యం కాదు. అందుకే వారు రాక్షసులతో సంధి చేసుకుంటారు. మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకుని మదనం మొదలవుతుంది. ఒకవైపు రాక్షసులు వాసుకి తలవైపు, మరోవైపు దేవతలు తోకవైపు నిలబడి కడలల్ని చిలకడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారం తాబేలు ఎత్తి ఆ కొండను తన వీపుపై మోస్తాడు. చాలా కాలం మథనం జరిగిన తర్వాత అమృతం కంటే ముందు సముద్రం నుండి భయంకరమైన పొగలు కమ్మడం మొదలయ్యాయి. అదే హాలాహలం. అది సామాన్యమైన విషం కాదు. ఆ విషం యొక్క వేడికి సూర్యచంద్రులు కూడా వెలవెలబోయాడు. సమస్త ప్రాణికోటి ఊపిరాడక విలవిలలాడసాగింది. ఆ విషపు జ్వాలల నుండి దేవతలను, రాక్షసులను రక్షించే శక్తి ఎవరికీ లేదు. అప్పుడు దేవతలందరూ కైలాసానికి పరుగుతీస్తారు. ధ్యానంలో ఉన్న శంకరుణ్ణి ప్రార్థిస్తూ, మహాదేవా, లోకాన్ని రక్షించు అని వేడుకుంటారు. శివుడు కళ్ళు తెరిచాడు. లోకం పడుతున్న బాధను చూసి ఆయన హృదయం ద్రవించింది. భయపడకండి, ఈ విషాన్ని నేనే స్వీకరిస్తాను అని అభయమిచ్చాడు. శివుడు ఆ భయంకరమైన హాలాహలాన్ని తన అరచేతిలోకి తీసుకుని ఒకే గుటకలో తాగేశాడు. కాని జగన్మాత అయిన పార్వతీదేవికి తెలుసు, ఆ విషం శివుని ఉదరంలోకి వెళ్తే లోపల ఉన్న సృష్టికి ముప్పు వాటిల్లుతుందని. ఆమె తక్షణమే శివుని గొంతును తన చేతులతో పట్టుకుంది. ఆ విషం గొంతులోనే ఆగిపోయింది. దాని ప్రభావంతో ఆ పరమేశ్వరుని కంఠం ముదురు నీలం రంగులోకి మారిపోయింది. అప్పటినుండి ఆయన నీలకంఠుడు అని పిలువబడ్డారు. విషాన్ని తానే మింగి అమృతాన్ని లోకానికిచ్చిన త్యాగశీలి మన శివయ్య. ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. మనలోని చెడు ఆలోచనలు, కోపం అనే విషాన్ని మన మనసులోకి వెళ్లకుండా గొంతులోనే ఆపుకుని ప్రపంచానికి మాత్రం అమృతంలాంటి మంచిని పంచాలి.